హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. ఇది చిన్నపిల్లలు, స్కూల్లో చదువుకునే వాళ్ళు, కాలేజీలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇప్పుడే కొత్తగా ఐటీ జాబులు కానీ వేరే జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళ అవసరం కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ChatGPT లాంటివి వాడుతున్న వాళ్ళందరికీ కూడా పనికొచ్చే విషయము, అవసరమైన విషయం. కాబట్టి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించింది. MIT యూనివర్సిటీ వాళ్ళు చేసిన అధ్యయనంలో తెలిసింది ఏంటంటే, ఎవరైతే ChatGPT ఎక్కువగా వాడుతున్నారో, మీరు చూస్తుండొచ్చు ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా ChatGPT వాడేస్తున్నారు. నార్మల్గా మనుషులు సొంతంగా చేయగలిగిన వాటికి కూడా ChatGPT ఉంది కదా అని వాడేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల వాళ్ళ పని తగ్గుతుంది అని. ఈ ChatGPT ఎవరైతే ఎక్కువసార్లు వాడుతూ ఉన్నారో, అది ఎక్కువగా ChatGPT మీద ఆధారపడుతున్నారో, వాళ్ళందరి బ్రెయిన్స్ని MRI ద్వారా గమనిస్తే తెలిసింది ఏంటంటే, ChatGPT ఎక్కువగా వాడుతూ ఉండగా మీ బ్రెయిన్స్లో ఉన్న న్యూరాన్స్ కూడా వాటంతట అవి పనిచేయడం తగ్గిస్తున్నాయి. న్యూరాన్స్ ఒకదానికొకటి రిలేషన్ అతికించుకుంటూ నెట్వర్క్ లాగా పనిచేసి మనకు కావాల్సిన పని బ్రెయిన్తో చేపిస్తాయి. ఎలాగో మన బ్రెయిన్ వాడడం అలవాటు చేసుకోవట్లేదు, ఎందుకంటే ChatGPT మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఈ న్యూరాన్స్ కూడా ఒకదానికొకటి నెట్వర్క్ అవ్వడం మానేస్తున్నాయి. అంటే ChatGPT ఎక్కువ వాడడం వల్ల మనిషి బుర్ర కూడా దాని యాక్చువల్గా చేయాల్సిన పనిని మానేస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి.